సార్ మేఘాలయ హనీమూన్ జంట ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసింది. అంటే ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే చోటు చేసుకోవడం మనం చూసాము. భార్య అతని హనీమూన్ తీసుకెళ్లి చంపేసిందని చెప్పేసి అసలు ఏం జరిగింది ఇష్యూలో కంప్లీట్ గా, మరి దీనికి సంబంధించి ఇంకే విషయాలు ఇప్పటి వరకు అయితే బయటపడ్డాయి సార్? ఇది నేను ఆల్రెడీ అప్పుడు మిస్సింగ్ అప్పుడు చెప్పాను ఈ స్టోరీ. ఇది బేసిక్ ఏంటంటే ఇది ఇంకా ట్విస్ట్లు టర్నులు తిరుగుతూనే ఉంది. సమాప్తం అయితే కాలేదు, ఎండ్ కార్డు పడలేదు. దీనికి అనేక సందేహాలు అయితే ఈ కేసులో ఉన్నాయి. సో ఇది బేసిక్ గా మనం ఒక ఆ, అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇందులో ఇంకా ఎలాంటివి తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. బేసిక్ గా ఏంటంటే ఇండోర్, మధ్యప్రదేశ్ లో ఇండోర్ కి సంబంధించిన రాజా రఘువంశీ అనే ఒక 24 ఏళ్ళ అబ్బాయి, అతను ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు. అట్లాగే సోనం రఘువంశీ అనే ఒక 21 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి అయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇద్దరిని కూడా అడిగారు, ఇద్దరు కూడా మాకు ఓకే అని చెప్తేనే పెళ్లి చేశారు. సో పెళ్లి 10వ తేదీ పెళ్లి అయింది, మే మే 10వ తేదీ. సో వాళ్ళు ఆ తర్వాత ఒక 4 రోజులు అత్తగారింట్లో ఈ అమ్మాయి ఉన్నింది. దాని తర్వాత అమ్మాయి ఆ, ఆ, మనం హనీమూన్కి వెళ్దామని పట్టుబట్టింది. సో ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. సో ఇద్దరు కలిసి వాళ్ళు హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారంటే, మేఘాలయలో ఉండే చిరపుంజి అంటాం కదా, దాన్ని సోహరా అంటారు. ఆ సోహరా దగ్గరికి వెళ్దాము, అక్కడైతే సీనరీస్ బాగుంటాయి. ముఖ్యంగా అక్కడ ఎక్కువగా ఫాల్స్ ఉంటాయి అన్నమాట, జలపాతాలు ఎక్కువగా ఉంటాయి. వెయిస్ డాంగ్ అని ఒక పెద్ద పాపులర్ ఫాల్స్ ఉంటుంది. అట్లాగే ట్రీ రూట్ ఉంటది కదా, చెట్టు వేర్లతో కలిపిన బ్రిడ్జెస్ వెరీ పాపులర్ అయ్యారు. అక్కడికి వెళ్దామని అమ్మాయి ప్రపోజ్ చేస్తే అతను కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి 20వ తేదీ 20వ తేదీ బయలుదేరారు. 21 అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ, షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ సోహరా ఉంటది. సో మామూలుగా అక్కడ పెద్ద వెహికల్స్ మాట్లాడుకునే పరిస్థితి లేదు, నేరాగా రోడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ యాక్టివా మాట్లాడుకుని ఇద్దరు ఒక రెంట్కి తీసుకొని యాక్టివాలో బయలుదేరారు. 23వ తేదీ వరకు కూడా వీళ్ళు టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఉమా రఘువంశీ, ఆ ఉమా రఘువంశీకి ఫోన్ చేస్తూ ఉండింది. ఇక్కడ మీరు ఎలా తింటున్నారు, ఎలా ఉన్నారని. మధ్యలో ఫోటోలు కూడా వాళ్ళు రెండు ఫ్యామిలీలకి ఫోటోలు కూడా సెల్ ఫోన్ షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి కండిషన్లో 23 తర్వాత లాస్ట్ లో అమ్మాయి మాట్లాడింది, మేము ఇట్లా కొండ మీదకి వెళ్తున్నాము, అది చాలా ఎక్కువ హైట్ ఉంటది, ఇవన్నీ చెప్పింది. దాని తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు, అంటే ఫోను కలవలేదు. ఫస్ట్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారంటే, ఇది అడవి కదా, ఇక్కడ లోయలు కొండలు వీటిలో వీళ్ళుంటారు కాబట్టి సిగ్నల్స్ లేవనేది అనుకున్నారు. బట్ వీళ్ళు స్టే చేసిన అక్కడ ఒక హోమ్ స్టే అంటారు, హోమ్ స్టేకి కూడా వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అని చెప్పారు. నిన్న ఉన్నారు, నిన్న వెళ్ళారు, మళ్ళీ రాలేదు అని చెప్పారు. దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ కూడా, సోనం బ్రదర్ అండ్ రాజా బ్రదర్, ఇద్దరు కూడా ఫ్లైట్ లో అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని కాశీ హిల్స్ అంటారు, నార్త్ కాశీ హిల్స్, ఆ ఈస్ట్ కాశీ హిల్స్. ఈస్ట్ కాశీ హిల్స్ లో వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలో దిగారు. ఫస్ట్ లో పోలీసులు అంతగా పట్టించుకోలేదు, ఎక్కడో ఉంటారులే, ఫోన్లు మిస్ అవుతుంటాయి, సిగ్నల్స్ ఉండవని చెప్పారు. కానీ వీళ్ళు ఇన్సిస్ట్ చేయడం అవంతా, దాని తర్వాత వాళ్ళు కదిలారు. ఆ గ్రామస్తులంతా కూడా చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని మొత్తం వెతకడం మొదలు పెట్టారు. సో వాళ్ళకి మొదట స్కూటర్ దొరికింది. మిస్సింగ్ 24వ తేదీ స్కూటర్ దొరికింది. స్కూటర్ కీస్ ఉన్నాయి, ఇగ్నిషన్, అక్కడ ఇంకేమీ ఆనవాళ్ళు లేవు. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకటి యాక్సిడెంట్ అయినా జరుగుండాలి, వీళ్ళు ఇక్కడ స్కూటర్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళుండాలి, అక్కడ యాక్సిడెంట్ ఏమన్నా జరుగుండాలి, లేదు కిడ్నాప్ ఏమన్నా జరుగుండొచ్చు, వీళ్ళని తీసుకెళ్ళి డబ్బుల కోసం ఏమన్నా తీసుకెళ్ళి ఉండొచ్చు. మూడు, ఈ అమ్మాయి యంగ్ గా ఉంది కాబట్టి ఈ అబ్బాయిని చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చేసి ఆ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు.
అన్న దీంట్లో వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక విదేశీ టూరిస్ట్ ఇలాగా మిస్ అయ్యాడు అక్కడ. సో అలా వెతికారు. ఫైనల్గా వాళ్ళకి ఆ, జూన్ 9వ తేదీన ఆ, ఈ సారీ జూన్ 2వ తేదీన ఈ అబ్బాయి బాడీ దొరికింది. ఆ, ఒక లోయ గార్జ్ అంటారు, అటువంటి ఒక లోయలో పడిపోయింది. ఆ, అతని దగ్గర ఒక వైట్ షర్ట్, ఈ అమ్మాయి అంతకుముందు వేసుకున్న వైట్ షర్ట్ ఉంది. తర్వాత ఆ, కత్తి ఉంది, కత్తి ఘాట్లు తల వెనక తల ముందు కత్తి ఘాట్లు ఉన్నాయి. తర్వాత పెంట్రా క్వార్టీ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. తర్వాత వివోది ఎల్సిడి స్క్రీన్ ఉన్న స్క్రీన్ మాత్రమే ఉంది, ఫోన్ లేదు. ఈ అబ్బాయి రిస్ట్ వాచ్ కూడా అతని దగ్గర ఉంది. ఆ అబ్బాయి వేసుకున్న నగలు అవేవి కూడా లేవు. ఎందుకంటే ఆ అబ్బాయి మీద దాదాపు 10 లక్షల విలువైన డైమండ్ రింగ్ కానీ, చైన్ కానీ, బ్రేస్లెట్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా మిస్ అయినాయి. సో వీళ్ళు ఏమనుకున్నారు, దొంగతనం కోసమే ఇతను చంపేసి ఉంటారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి రేప్ చేయడానికి తీసుకెళ్లిపోయి ఉంటారు అనేది వీళ్ళు నమ్మారు. ఈ లోపల ఇటు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సీఎం, అటు మేఘాలయ సీఎం వీళ్ళు స్థాయిలో కూడా మాట్లాడుకున్నారు. దీని మీద మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక సిట్టు కూడా వేశాడు. ఆ సిట్టు సీరియస్ గా దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది. ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళకి ఒక టూరిస్ట్ గైడ్ సోహరారిమ్ అనే ఒక లాస్ట్ విలేజ్ లో అతను చూశాడు. అతను పోలీసులకు చెప్పాడు, నేను చూశాను, వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొక ముగ్గురు కనబడ్డారు. వాళ్ళు ఒక 3000 అడుగుల ఎత్తున్న దీనికి 3000 మెట్లున్న హైట్ కి వాళ్ళు ఎక్కుతున్నారు. నేను ఇప్పుడు ఆఫర్ కూడా చేశాను, నా గైడ్ సర్వీసెస్ ఇస్తానని. వాళ్ళు అవసరం లేదన్నారు అనేది అతను వాళ్ళ రూపురేఖలు దాన్ని బట్టి ఫోటోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి అతను గుర్తించి చెప్పాడు. సో వీళ్ళు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే దాని మీద వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు. దాంతో వాళ్ళకి అక్కడ హోమ్ స్టేలో ఈ ముగ్గురు కూడా ఉన్నారనేది తెలిసింది. ఆ ముగ్గురు వివరాలు అక్కడ హోమ్ స్టేలో ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళని పట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ముగ్గురమే అతన్ని చంపాము, అయితే మాకు కిరాయి ఇచ్చింది ఆ అమ్మాయి, సోనమ్మాయి ఇచ్చింది, చంపమని చెప్పింది, అందుకని మేము ముగ్గురం వచ్చి చంపాము అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే సోనం కోసం వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అంటే సోనమే చంపించింది కాబట్టి సోనం బతికే ఉంటది అని, ఏమైంది అనేది వెతకడం మొదలుపెట్టారు. ఈ లోపల ఏమైందంటే, ఈ జరిగిన ప్లేస్ కి 1200 కిలోమీటర్ల ఉత్తరప్రదేశ్ లో గాజీపూర్ దగ్గర ఒక కాశీ డాబా అంటారు, ఆ కాశీ డాబా దగ్గర అర్లీ అవర్స్ అంటే 1 గంటకి ఈ అమ్మాయి చాలా అలసటగాను, మనిషి అంతా కూడా అసలు మానసికంగా కూడా సరిగా లేదు. ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ కొంత ఎమోషనల్ గా వాళ్ళని లేపింది. అక్కడున్న ఇన్ఛార్జ్ షాహిల్ యాదవ్ని నేను ఫోన్ చేయాలి, నాకు చాలా టెన్షన్ గా ఉంది అది ఇది అని అంటే, అతను కూర్చోమ్మా నువ్వు నీళ్ళు తాగు అని చెప్పి కూర్చోబెట్టి అతను ఇమీడియట్ గా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్లి మేఘాలయ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఈ అమ్మాయిని అడిగారు, నువ్వెవరు ఏంటంటే ఈ అమ్మాయి చెప్పింది. అక్కడ నుంచి మేఘాలయ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ట్రాన్సిట్ అరెస్ట్ అంటారు, ట్రాన్సిట్ అరెస్ట్ ఇచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని మేఘాలయకి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఆ ముగ్గురిని కూడా మేఘాలయ దీంట్లోనే ఉన్నారు, పోలీస్ స్టేషన్ లోనే, ఈ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్ లో. సో వీళ్ళని ఇప్పుడు క్రైమ్ సీన్ కి తీసుకెళ్లి చేస్తున్నారు. అట్లాగే ఈ అబ్బాయికి సంబంధించి ఒక ఆటాప్సీ కూడా చేశారు. ఆటాప్సీలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ముందు వెనక తల మీద కత్తిపోట్లు వల్లనే చనిపోయాడు అనేది తెలిసింది. ఖచ్చితంగా ఇది మర్డర్ అనేసి. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను చంపలేదు, వీళ్ళని నేను అపాయింట్ చేయలేదు అని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. ఇటుపక్క ఈ అబ్బాయి వాళ్ళ తల్లి ఉమా రఘువంశీ, ఆమె మీడియాతో ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమె కొన్ని విషయాలు చెప్తుంది. ఆమె ఏం చెప్పిందంటే, అసలు ఈ పెళ్లి మాత్రం మేము అందరూ కలిసే చేశాము, ఆ అమ్మాయికి కూడా ఇష్టమై పెళ్లికి ముందు ఈ అమ్మాయి అబ్బాయి తిరగాలని మేము అనుకున్నాము, కానీ ఆ అమ్మాయి
తిరగడం అని ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడింది. తర్వాత ఫోన్లు కూడా సరిగా రెస్పాండ్ అయ్యేది కాదు. మా వాడు చేస్తే అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను వర్క్లో అని చెప్పింది. అట్లాగే వాళ్ళమ్మ సోనం వాళ్ళమ్మ మా ఇంట్లో స్ట్రిక్ట్ గా పెంచాము, పెళ్లికి ముందు ఇలాగా తిరగడం మా హస్బెండ్ అలో చేయడం చెప్పింది. సరే వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చాలా మంచిగా ఉన్నింది, అత్తగారితో కూడా చాలా కలిసిపోయింది, చాలా సరదాగా మంచిగా ఉన్నింది అనేది. సో ఆ అమ్మాయే చంపిందా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏంది అన్నది వాళ్ళ అమ్మకున్న డౌట్. ఎవరికి? రాజా వాళ్ళ అమ్మ. అయితే కొన్ని విషయాలు ఆయన ఏం చెప్పిందంటే ఈ నగలు ఇవన్నీ ఆ అమ్మాయే వేసుకురమ్మనింది అనేది ఒక విషయం చెప్పింది. సో ఈ అబ్బాయికి నగలు వేసుకుపోవడం ఇష్టం లేదు, ఆ అమ్మాయి కోసం వేసుకుపోయాడని. ఇక రెండోది ఈ ఆ, ఉమ్, అసలు ఈ హనీమూనే ఈ అబ్బాయికి ఇష్టం లేదు. ఎందుకంటే పెళ్ళయి 4 రోజులకి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే హనీమూన్ ఎందుకు అనేది ఆ అబ్బాయి అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి పట్టుపట్టింది. రెండోది ఆ ప్లేస్ కూడా డిసైడ్ చేసింది ఈ అమ్మాయి. టికెట్లు కూడా ఈ అమ్మాయి బుక్ చేసింది, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయలేదు. సో ఇదొక అనుమానం ఉంది. ఆ అమ్మాయికి ఏమన్నా ముందే ప్లాన్ ఉందా ఇట్లాంటిది. నెక్స్ట్ పోలీసులు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో అఫేర్ ఉంది, రాజా కుష్వాహ్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గౌరవ్ రఘువంశీ. అతనికి ఒక కంపెనీ ఉంది, దాంట్లో అకౌంటెంట్ కి పనిచేస్తున్నాడు. అలా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. అతని కోసమే ఇతన్ని చంపింది అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దేవి సింగ్ ఆయన పేరు, ఆయన ఏమంటున్నాడంటే అసలు మా అమ్మాయికి మీరు చెప్తున్న అబ్బాయికి అఫేర్ లేదు, మా అమ్మాయిని మేము పదే పదే కూడా అడిగాము, ఈ అబ్బాయి అంటే ఇష్టం అయితేనే పెళ్లి చేస్తామంటే ఇష్టమైన పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉన్నింది. రెండోది ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదైనా ఉంటే మాతో చెప్తుంది, ఆ అమ్మాయి ధైర్యంగా ఉండేది. సో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పుండొచ్చు కదా, చెప్పలేదు. సో మేము కూడా ఏమీ ప్రెజర్ చేయలేదు అమ్మాయిని, కాబట్టి ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం లేదనేది చెప్తున్నారు. సో మరో వెర్షన్ ఏంటంటే అసలు ఈ అమ్మాయి చంపించలేదు, అయితే ఈ అమ్మాయికి లవర్ అయితే ఉన్నాడు కాబట్టి వాడేమన్నా చంపించాడా, తనని వదిలేసి వేరేమన్నా పెళ్లి చేసుకుంది కాబట్టి వాడు కిరాయి పెట్టి చంపించి ఈ అమ్మాయి మీద తోసేద్దామని వాడు ప్లాన్ చేశాడా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయి రోల్ ఉందని చెప్పడానికి ఫోన్లో ఆధారాలు, టెక్నికల్ ఆధారాలు కలెక్ట్ చేస్తున్నారు. అట్లాగే మన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా చూస్తున్నారు. దీన్ని బట్టి తేలాల్సి అవసరం ఉంది. అసలు నిజంగా అమ్మాయి చంపించిందా, ఆ అమ్మాయి చంపించాల్సిన అవసరం ఏంటి, లేదు ఆ అమ్మాయికి లవర్ ఉంటే ఆ లవర్ చంపించాడా ఈ అమ్మాయికి తెలియకుండా, లేదు ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి ఈ అమ్మాయి మీద పెట్టేస్తున్నారా. ఎందుకంటే మేఘాలయ పోలీసులని కూడా ఈ అమ్మాయిల నాన్న విమర్శిస్తున్నాడు. దీని మీద సిబిఐలని ఈయన డిమాండ్ చేస్తున్నాడు. మేఘాలయ పోలీసులు ముందు నుంచి కూడా కరెక్ట్ గా లేరు, వాళ్ళు అక్కడ క్రిమినల్స్ తో కుమ్మక్కయ్యారనేది ఈయన ఆరోపిస్తున్నాడు. సో క్రిమినల్స్ తో కుమ్మక్కయ్యి ఈ అమ్మాయి మీద పెట్టేస్తే తాము తప్పించుకోవచ్చు అని ఒక ప్లాన్ వేస్తున్నారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇది మేఘాలయ పోలీసులు కరెక్ట్ గా డీల్ చేస్తారనేది నమ్మకం లేదు కాబట్టి మధ్యప్రదేశ్ పోలీసులు రంగంలో ఎదుగుతారనేది చూడాలి. ఇప్పుడు ఇది 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది, మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.